కబ్జాదారులపై అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ కొరడా జుల్పిస్తోంది. హైదరాబాద్ నగరంలో నగర శివాలలో కబ్జా కోరెల్లో చిక్కుకున్న చెరువులను రక్షిస్తున్నారు. గతంలో అధికారం అండ చూసుకొని ఇష్టానుసారంగా కబ్జాలు చేశారు పలువురు దుండగులు. నెక్నాంపూర్లోని ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువును కబ్జా చేసి లేక్ వ్యూ విల్లాస్ పేరుతో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. బఫర్ జోన్లో విల్లాస్ నిర్మిస్తుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గొలుసుకట్టు చెరువులకు ప్రతి ఒక్క చెరువు కూడా వందల ఎకరాలలో ఉండేది. కానీ ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకుపోయి చెరువులు వాటి ఉనికిని కోల్పోతున్నాయి. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం మనం నెక్నాంపూర్లో ఉన్నటువంటి ఇబ్రహీం పెద్ద చెరువు దగ్గర ఉన్నాము. ఈ చెరువు 76 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కానీ ప్రస్తుతం ఇది మొత్తం కూడా కబ్జా కోరల్లో చిక్కుకుపోయి మనకు ఉంది. ఇక్కడ అంటే ఇబ్రహీం పెద్ద చెరువుకి సమీపంలో కూడా లేక్ వ్యూ విల్లాస్ పేరుతో 2012లో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఇటు ఎన్ఆర్ఐలకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి అమ్మడం జరిగింది. అదేవిధంగా లేక్ వ్యూ విల్లాస్ పేరుతో ఇక్కడ డెవలప్ చేసి ఇస్తున్నారు ప్రతి ఒక్క విల్లాని కూడా. అయితే ఇటు మున్సిపాలిటీ అదేవిధంగా హెచ్ఎండిఏ ఈ పర్మిషన్లు లేనప్పటికీ కూడా అక్రమంగా ఇక్కడ నిర్మాణాలను చేపడుతున్నారు. మామూలుగా మనం చూసుకున్నట్లయితే కూడా చెరువుని ఆనుకొని మనకు బఫర్ జోన్ ఉంటుంది. 100 మీటర్ల మేర కూడా ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఈ బఫర్ జోన్ లోకి తీసుకొని కూడా మొత్తంగా చుట్టూ కాంపౌండ్ వాల్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇటు విల్లాల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అయితే గతంలో 2-3 సార్లు ఇక్కడికి వచ్చి అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బిల్డర్స్ ఏమాత్రం వినకుండా మళ్ళీ యథాచ్ఛగా నిర్మాణాలైతే చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితము మళ్ళీ దీనికి సంబంధించి ఇక్కడి తహసీల్దార్ ఇక్కడికి వచ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్కి చెప్పే ప్రయత్నంలో కూడా బిల్డర్ గోవర్ధన్ తన అనుచరులతో వచ్చినటువంటి అధికారుల మీద రాళ్లు రువే ప్రయత్నం చేశారని, అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓని ఇష్టానుసారంగా దూషించడము అదేవిధంగా గొడవ పడడం కూడా చేశాడని ఎంఆర్ఓ మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ లేక్ వ్యూస్ విల్లాలలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ఇటు రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక్కసారి మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు ఉదయం మనకు ఇటు తహసీల్దార్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఉన్నది ఏదైతే ఉందో మొత్తంగా 9 విల్లాలను కూల్చివేయడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే మనకు బఫర్ జోన్లోకి వస్తుందో ఆ కాంపౌండ్ వాల్ని కూడా దాదాపు 300 మీటర్ల కాంపౌండ్ వాల్ని కూల్చివేయడం జరిగింది. కొంతమంది సొంతంగా వాళ్ళు ఇక్కడ నిర్మించుకుంటున్నారు. ఈ బిల్డర్సే కొంతమందికి నిర్మించి ఇస్తున్నారు. సో ఇటు బిల్డర్స్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం 2012లోనే ఇక్కడ మేము భూమి తీసుకొని ఇక్కడ మేము ఇప్పుడు విల్లాస్ని కట్టుకుంటున్నాము. అయితే ముందు నుంచి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎందుకంటే కొంతమంది ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉన్నారో వారిని మేనేజ్ చేసి పర్మిషన్లు తీసుకుని వచ్చి అక్రమ నిర్మాణాలకైతే పాల్పడడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డర్స్ అదేవిధంగా ఈ స్థానికుల ఆరోపణలు ఏంటంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా ఏదైతే పెద్ద చెరువు ఉందో దీన్ని ఆనుకొని ఇప్పుడు మనం ఇది బఫర్ జోన్ అని చెప్తున్నాము. ఈ రోజు ఇక్కడికి వచ్చి అధికారులు కాంపౌండ్ వాల్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్ని కూడా కూల్చివేయడం జరిగింది. అయితే దీన్ని ఆనుకొని ఏదైతే ఇప్పుడు మనం ఈ పెద్ద చెరువును చూస్తున్నామో దీన్ని ఆనుకొని ఇతర కట్టడాలు కూడా ఉన్నాయి. వాటిని ఎందుకు కూల్చివేయడం లేదు, వీటిని ఎందుకు కూల్చివేశారు అనే ఆరోపణలు కూడా ఇటు అధికారులను ఆరోపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఈ వాల్ని కూడా మొత్తంగా ఈ కాంపౌండ్ వాల్ని దీని అంతటికి కూడా మొత్తంగా కూల్చివేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనం పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, జేసీబీలను తీసుకొచ్చి ఈ పిల్లర్స్ని కూడా కూల్చివేశారు. అయితే ఇటు అధికారులు ఈ రోజు కూల్చివేసినప్పటికీ కూడా మళ్ళీ యథాచ్ఛగా నిర్మించేలాగానే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వేరే వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మేము కట్టుకున్న వాటిని ఎందుకు కూల్చివేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దీని ఓనర్స్ ఉన్నారో వాళ్ళు బిల్డర్స్ కూడా మళ్ళీ తిరిగి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరితో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.